వెల్కమ్ టు తెలుగు కథలు. ఒక రాజ్యంలో గోపాల్ అనే వ్యక్తి చాలా తెలివైనవాడు. అదే రాజ్యానికి పక్క రాజ్యంలో రాము అనే ఒక తెలివైన కుర్రాడు ఉండేవాడు. అయితే ఆ కుర్రాడు తెలివైనవాడే అనే కానీ చాలా గర్వంగా ఉండేవాడు. అయితే గోపాల్ ఉండే రాజ్యంలోకి ఒకరోజు వచ్చి ఒక వ్యాపారిని అడుగుతాడు రాము. అన్న, ఇక్కడ అందరికంటే తెలివైన వ్యక్తి ఎవరు అని అడగగా ఆ వ్యాపారి బదులు ఇలా ఇస్తాడు. ఇక్కడ అందరికంటే తెలివైన వ్యక్తి గోపాలు. అతను చాలా చాకచక్యం కల్లవాడు అని చెప్పాడు. ఓహో, నాకంటే తెలివి కల్లవాడా అని రాము గొప్పకుపోతాడు. అప్పుడు వ్యాపారి, అవును, చాలా తెలివైన వాడు, నిదానస్తుడు అని చెప్తాడు. సరే, మీ రాజ్యానికి నేను వచ్చాను కదా, నాకంటే తెలివైన వాడు అని నిరూపించమను, అప్పుడు చూద్దాం అతను తెలివైన వాడో కాదు అని డబ్బా కొట్టుకుంటాడు. అప్పుడు రాము రాజ్యానికి వెళ్ళి రాజుగారి దగ్గర, మీ ఊర్లో అందరికంటే తెలివైన వ్యక్తి గోపాల్ అని విన్నాను, ఆ వ్యక్తిని పిలిపించండి, ఎంతవరకు తెలివైన వాడో చూద్దాం. మరుసటి రోజు రాజుగారి ముందు గోపాల్ రాము ఎదురు పడతారు. రాము అడుగుతాడు గోపాల్ని, గోపాల్, నిన్ను ఈజీగా ఉండే 100 ప్రశ్నలు అడగనా, లేక కష్టతరమైన ఒక ప్రశ్న అడగనా అని అడుగుతాడు గోపాల్ని. అప్పుడు గోపాల్, ఎందుకు 100 ప్రశ్నలు ఈజీగా ఉండేవి, ఒకే ఒక్కటి చాలదా, కష్టతరమైనది అని సమాధానమిస్తాడు. అప్పుడు రాము అడుగుతాడు, కోడి ముందా గుడ్డు ముందా, ఏది ముందు చెప్పు అంటాడు. అప్పుడు గోపాల్, కోడే ముందు అని చెప్తాడు. అదెలా అవుతుంది అంటాడు రాము. నువ్వేమని అడిగావు నన్ను, ఒక్క ప్రశ్న అడుగుతా అన్నావు, మళ్ళీ అడగచ్చా అని గోపాల్ అంటాడు. అప్పుడు సభలోని ప్రజలు రాజుగారితో సహా అందరూ చప్పట్లు కొడతారు. అందరూ గోపాల్ని మెచ్చుకొని అభినందిస్తారు. కథలోని నీతి, నిజమైన తెలివితేటలు మాటల్లో కాదు ఆలోచనల్లో ఉంటాయి. వినయం ఉండేవాడే నిజమైన గొప్పవాడు. థ్యాంక్ యూ.